తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. రాజమహేంద్రవరం లాలా చెరువు దగ్గరలోని ఎస్పీ వెంచర్ పక్కన ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీ సెల్లార్ లో నిల్వ చేసిన భారీ కాటన్ స్టాకులలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సెల్లార్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై తూర్పు గోదావరి జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు. నష్టం వివరాలు పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకుని ప్రజలను అక్కడి నుంచి దూరంగా తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సెల్లారులో నిల్వ చేసిన కాటన్, ఇతర సరుకులు పూర్తిగా కాలిపోయి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ లోని వాణిజ్య సముదాయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం మరొక ముందే మరో ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో భవనాల్లో విద్యుత్ వ్యవస్థల నిర్వహణ, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మార్టిన్ వర్కింగ్ అండి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాను. మా పావుతొక్క 10 ఆ టైంలో టెన్షన్ అంటే ఇక్కడ ఈ షోరూమ్ ఫైర్ అవుతుందని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్గా ఆర్యాపురం ప్లస్ ఇన్నిస్పేట బళ్ళు 2 బళ్ళు టర్న్అవుట్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఫైర్ సివియారిటీని బట్టి స్వెటర్స్ కూడా అన్నీ వేసి ఉన్నాయి. బోత్ సైడ్ నుంచి వర్క్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇంకా అదనంగా బళ్ళు కావాల్సి వచ్చి అనపర్తి కొవ్వూరు బండి కూడా పిలిచామండి. ఇప్పుడు షటర్స్ ఓపెన్ చేసాము, గ్లాసులు కూడా బ్రేక్ చేసాం. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యి సెల్లర్లో పనిచేస్తున్నారు. ఆల్రెడీ బిఎస్ఎట్ వేసుకుని లోపలికి వెళ్ళి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ అది కంట్రోల్ అయినా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ కంట్రోల్ చేస్తామండి. ఇది మహైతంగా ఒక గంటన్నర టైం పట్టొచ్చండి. మ్యాక్సిమం 2 అవర్స్ పట్టొచ్చు. ఇంకా మొత్తం షాప్ అంతా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనుకున్నాం ప్రాథమికంగా. అది ఇంకా మరి కంట్రోల్ అయిన తర్వాత దాన్ని బట్టి మన ప్రమాద తీవ్రత దాన్ని బట్టి అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం.